హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను పాదులు పెట్టాను కదండి, వేరే పాదులు కాయలు ఏదో నిలబడ్డాయి. ఆ చిన్న హార్వెస్ట్ చేద్దామని చూపిస్తున్నాను. సరే చూద్దామండి. Subscribe now and press the bell icon. Never miss an update. చాలా మట్టుకి రాలిపోగా మిగిలినాయండి. ముదిరినట్టుంది. చాలా బాగానే వచ్చినాయి నిలబడి. చెప్పాను కదండి, దీనికి నేను స్ప్రే చేశాను. స్ప్రే చేయటంలోనూ ఆ కాయలు అలా మిగిలినాయి. మొన్న 2 కాయలు కోస్తుంది పాప. ఈ బెండకాయలు కూడా ఒకసారి అయిపోయాక ఉంచితే ముదిరిపోతాయి. తోటకూర కూడా కోస్తున్నానండి. తోటకూర భలే ఎంత టేస్ట్గా ఉంటుందండి ఇది. మొన్న కూడా కట్ చేసింది. మనం పెట్టాను కదండి టమాటా చెట్టు. మన బెట్టకి చెట్టు పెట్టేసారా, ఎదుగుతుంది. మన తోటకూర ఎంత తింటే అంత మంచిదండి. స్కిన్కి మంచిది, కళ్ళకి మంచిది. అందులోకి మనం సొంతంగా పండించుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కూరగాయలు అయినా ఆకుకూరలు అయినా రోజు మనం బయట కొనవసరం లేకుండా నాకు ఎదిగినప్పుడల్లా ఇలా తీసుకొని ఫ్రై చేసుకుంటున్నామండి. చూసారు ఎంత లేతగా ఉందో. ఇదండి బత్తాకాయ. ఇది కత్తిరి డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది కదండి. ఇది మొదటగా పువ్వు ఇలా వేస్తుంది. ఈ పువ్వుని ఒకసారి మీకు వీడియోలో చూపించాను. ఆ వెన్నెల వస్తుంది కదా సాయంత్రం పూట, చందమామ వెన్నెలకి చక్కగా లైటింగ్ వస్తుందండి. ఇది నేను తీద్దాం అనుకున్నాను, ఊర్లో లేను కాబట్టి ఇది ఇలా వాడిపోయింది. నెక్స్ట్ టైం ఇంకోటి వచ్చినట్టు చూపిస్తాను. చాలా అందంగా పోస్తుంది అంటే తెల్లగాను. ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పోస్తుంది. అది వంకాయలు, ఈ కలర్ వంకాయలు చూసారు ఎంత బాగున్నాయో.
మన ఇలాగా ఇంట్లో ఏదో కొంచెం మట్టి మంచిగా చేసుకుని పెట్టుకుంటే కూరగాయల చెత్తతోటి ఇలాగ మనకి తోటకూర అయినా వంకాయలైనా బెండకాయలైనా ఎలాగైనా మన కూర సరిపడి వస్తాయండి, ఫ్రెష్గా ఉంటాయి. దీనికి మించిన ఆనందమే ఉండదు ఇంకా. అదే తోటకూర ఇలా చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. చాలా ఫ్రెష్గా టేస్ట్ బాగుంటుందండి. మన పక్షులు తినేస్తున్నాయని ఇలా కట్టి ఉంచాను కదండి, తయారైపోయినాయి. ఫ్రూట్స్ కూడా కట్ చేసేస్తున్నాను. దానిమ్మకాయలు కూడా మంచి టేస్ట్గా ఉంటున్నాయండి, జ్యూస్ వస్తున్నాయి. అంటే ఈ సైజులో కాయలు అన్నమాట. బా అక్కడ చెట్లు కూడా ఉన్నాయి, అయ్యమ్మా. ఇక్కడ అది ఇది పెట్టే ఫోటో ఇది. ఇంకేమన్నా కోరుకు వస్తలేదా? ఇదిగోండి పైన కూడా కోసేనా ఉంచేనా ఉంచేనా కోసే కోసే బాగున్నాయి. తోటకూర ఉంది ఇక్కడ, తోటకూర కూడా కోస్తాను. భలే వచ్చేసింది అది. ఇలా కట్ చేసుకుంటే అండి మళ్ళీ వెంటనే దానికి గ్రోత్ అందుకుని చిగురిచ్చేస్తుంది అనమాట, వేర్లతోటి వేసుకోకుండా. పెద్ద చెట్లాగా వచ్చి ఇంట్లో విత్తనాలేనండి. నేను ఇంట్లో ఇలా పువ్వు వేస్తుంది కదండి, ఈ పువ్వు వేసినప్పుడు ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా దీన్ని కట్ చేసుకుని ఎండలో పెట్టేసుకుంటే అవి మనకి తయారైపోతాయి.
నేను మళ్ళీ కట్ చేసి వేరే చోట పెడతాను ఇవి. ఇది ఇలా ఉన్నదే ఆకుని తినేసి పువ్వు వచ్చే పువ్వుని తినేస్తుందండి. చాలా డేంజర్ అండి ఈ ఈ తెగులు. నేను దూరంగా పడేస్తాను. ఇదిగోండి, ఈరోజు నేను ఫ్రూట్స్ హార్వెస్టింగ్ చేశాను. బెండకాయలు, బీరకాయలు, తోటకూర చూసారండి, చాలా బాగుంది ఫ్రెష్గాను. ఈరోజు ఈ వీడియో తప్పకుండా మీరు ఫస్ట్ నుంచి ఆఖరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మట్టి మర్చిపోవద్దు, గంట మట్టి. ఈ వీడియో బాగుంది కదా, నచ్చిందని. ఎందుకంటే కూరగాయలు మనకి ఫుడ్ ముందు ముఖ్యం కదండి. అందుకని దీన్ని ప్రత్యేకంగా మనకి ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇంత పెద్ద గార్డెన్లో నేను ఏం చేశాను అనేది మీకు ప్రతిసారి చూపిస్తున్నాను. ఎంత కష్టపడినా సరే మనకు కావాల్సిన ఫుడ్ కాబట్టి మన ఆనందంగా సంతోషంగా. బీరకాయలు కూడా చాలా బాగున్నాయండి ఇంట్లో. చాలా హార్వెస్టింగ్ చేసుకున్నాను ఈరోజు నేను. అంటే దానిమ్మకాయలు కూడా ఆకు రాలిపోతుంది, పువ్వు పిండి రాలిపోతుంది అనేసి ట్యాబ్లెట్స్ వేసాను కదండి ఒకసారి. అప్పుడు కాయ నిలబడింది, చూసుకుంటూ ఉండాలి. అప్పుడు పైనుంచి కిందకు వచ్చేసాం. ఇదండి, ఓకే అండి. అది చేస్తావా, తీసాను కదా. చాలా బాగున్నాయండి. కిందకెళ్ళి నీళ్ళు పట్టరావాలి.